హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ అయితే మా అమ్మాయికి ఇంకా నాకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే వీసా ఆఫీస్కి అయితే వెళ్తున్నామండి. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఉన్న వీసా ఆఫీస్కి బయోమెట్రిక్స్కి మాకు ఇవాళ స్లాట్ దొరికిందండి. బయోమెట్రిక్స్ అంటే తెలుసు కదా, కళ్ళు అలాగే ఫింగర్ ప్రింట్స్ మనం ఆధార్ కోసం ఏదైతే ఇస్తామో అదనమాట. సో మొత్తానికైతే ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ క్యాబ్ చూసారా అండి, చిన్నపాటి మొబైల్ ఫారెస్ట్ లాగా ఉంది. అంతా ఇక్కడ చూసిన పచ్చపచ్చగా. అలాగే హనుమయ్య అండ్ బుజ్జి వినాయకుడు కూడా ఉన్నారు. ఫుల్ పాజిటివిటీ అనిపించింది నాకైతే. ఎక్కంగానే ఫుల్ పాజిటివ్ వైబ్స్. అంతేకాదండి, డ్రైవర్ తమ్ముడు మొబైల్లో మెసేజ్ వచ్చినప్పుడల్లా జై శ్రీరామ్ అని వస్తుంది, ఒక చిన్న బాబు చెప్తున్నట్టు. దాట్స్ రియలీ గుడ్ వినడానికి. ఆ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. మేము అలా జై శ్రీరామ్ అనుకుంటూనే వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వై జంక్షన్కి ముందు వచ్చే ఫ్లైఓవర్ అండి. ఫైనల్లీ కొట్టుకుంటూ వై జంక్షన్ వరకు అయితే వచ్చేసాము. మీ అందరికీ తెలిసిన స్పాటే ఇది. ఎక్కువగా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ వై జంక్షన్ నుండి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని మనం గచ్చిబౌలికి షార్ట్ కట్లో వెళ్తామండి. ఈ పెద్దగా ఐనాక్స్ అని కనిపిస్తుంది కదా, ఈ మాల్ తర్వాత అనమాట. స్టైల్ యూనియన్ కనిపిస్తుందండి. నా ఫేవరెట్ స్టోర్ ఇది. మీలో ఎవరికన్నా కూడా ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి, భుజమ్మ పొద్దున్నే లెగిసి ఏమీ తినకుండా కారెక్కింది. సరే ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లో, తింటావా అంటే క్రీమ్ అంతా నాకి బిస్కెట్స్ ఇచ్చేసిందండి వెనక్కి. అండ్ తర్వాత ఇదిగోండి, ట్రాఫిక్ మొత్తం నత్త నడకనమాట. ఎంత స్లోగా వెళ్ళినా ఇంకా ఇంకా స్లో అవుతున్నాను తప్పితే అసలు స్పీడ్ అనేది పెరగట్లేదు. ఒక్క స్టేజ్లో అయితే నిజంగా పక్కన ఎడ్ల బండ్లు వెళ్ళిపోతాయేమో స్పీడ్గా మా ఊరు సైడ్వి అనిపించింది. లిటరల్గా క్రిష అయితే దిగి నడిచి వెళ్ళిపోదాం మమ్మీ, టైం అయిపోతుంది అందనమాట. పాపం దానికి టెన్షన్ వచ్చేసింది. మొత్తానికి అయితే చేరాము. ఇదిగోండి, గోమాత దర్శనం ఇచ్చింది. తర్వాత చాలా మెట్లు ఉన్నాయండి. మెట్రో స్టేషన్ కి ఎంట్రన్స్లో అడిగాము ఎక్కడ వీసా ఆఫీస్ అంటే దిస్ వే అని చెప్పారు ఒకళ్ళు. అండ్ మెట్లు చూసి వామ్మో, దానికి పాపం నీరసం వచ్చేసింది. సగం ఎక్కలేకపోతే ఎక్కమ్మా ఫాస్ట్గా ఎక్కువ టైం అయిపోయింది అన్నాను. అన్ఫార్చునేట్లీ ఎక్కిన తర్వాత ఇటువైపు కాదు అటువైపు అన్నారు. మా బాధ దేవుడికే తెలుసండి. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్లో కిందకి దిగి ఇదిగోండి ఇంకొక జోన్కి వెళ్తున్నాం. యాక్చువల్గా లోపల నుండి టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చంట, బట్ టికెట్స్ దగ్గర కూడా లైన్ చాలా ఉంది. సో ఆ లైన్లో నుంచునే టైంలో మనకి స్లాట్ ఏదైతే మనకిచ్చారో టైం మిస్ అయిపోతామని చెప్పి పరిగెత్తుకుంటూ మళ్ళీ అయితే మెట్లు ఎక్కామండి. పాపం చాలా అలసటగా ఫీల్ అయింది. అందుకే పిల్లలు తిన్ను అని పేచీ పెట్టినప్పుడు తినిపించాలండి ఏదో ఒకటి. ఇదిగోండి, నేను ఇలా చెట్లు చూస్తూ వెయిట్ చేశాను. బుడ్డమ్మ మొత్తానికైతే ఆ బయోమెట్రిక్స్ ముగించుకొని వచ్చేసింది. అండ్ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడానికి క్యాబ్ కూడా వచ్చిందండి. సో క్యాబ్ ఎక్కిన తర్వాత మా ప్రయాణంలో మేము ఫేస్ చేసిన కష్టాలు ఇదిగోండి చూడండి. ఇందాకైతే నత్తనడక, ఇప్పుడైతే కంప్లీట్లీ హాల్ట్ అనమాట. ఆగిపోయింది ట్రాఫిక్. ఇదిగోండి ఇనార్బిట్ మాల్, ఇది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చాక సడన్గా మా వర్క్ కాల్ చేశారు. అయిపోయిందా పని, మరి నేను ఆఫీస్లో ఉన్నాను, నా వర్క్ కూడా అయిపోయింది, నన్ను ఎక్కించేసుకోండి, పిక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకంటే మార్నింగ్ ఆయన ఫ్రెండ్ ఎవరు వచ్చి ఎక్కించుకెళ్ళారండి. పాపం కార్ లేదనమాట. సరే ముగ్గురం కలిసి వెళ్దామంటే ఇదిగోండి మెగ్నోలియా బేకరీ దగ్గర అయితే ఆపారు. ఈ పిల్ల ఆకలో రామచంద్ర అని ఒకటే గొడవ. పాపం అప్పటికే 3:34 అయిపోతుంది ఇంచుమించుగా. ఇదిగోండి అందమైన మఫిన్స్ అయితే తెచ్చుకుంది. మఫిన్ చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, తింటే అంత వర్స్ట్గా ఉందండి. ఐ డోంట్ నో, ఎవరన్నా దీని ఫ్యాన్స్ ఉంటే ఐమ్ సారీ, బట్ నాకైతే నచ్చలేదు పర్సనల్గా. అదిగోండి ఒక హాఫ్ మఫిన్ తినైతే బజ్జుంది. నాకు కూడా పిచ్చి పిచ్చిగా నిద్ర వస్తుంది. చాలా అలసటగా అనిపించింది ఎందుకో. ట్రావెల్ మార్నింగ్ నుండి అలా రోడ్డు మీద వెళ్తున్నట్టే అనిపించిందండి. ఇంకా దాంతోపాటు నేను కూడా పడుకుంటే ఇంకా బాగోదులే అని చెప్పి అలా పంటి బిగువన ఓర్చుకుంటూ కూర్చున్నాను. అదిగోండి మా బున్నుబాబు ఇంటికి వెళ్ళంగానే బంగారు కొండ వెల్కమ్ చెప్పి వాడు ప్రేమనంతా చూపించాడు. సో ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి వచ్చాం కదండి. సో నా ఫేవరెట్ జోన్ అయినా నా బాల్కనీలోకి వెళ్ళాను. విరజాజి పూలు ఉన్నాయి. ఆ తర్వాత నా కజిన్ కాల్ చేసిందండి, వాళ్ళ పాపని తీసుకుని వస్తున్నానని చెప్పి. చిన్న పాప భలే ముద్దుగా ఉంటుంది చూడండి. పర్మిషన్ తీసుకో, తిట్టిద్దేమో. పర్మిషన్ తీసుకో శృతి అమ్మ దగ్గర. ఏది కావాలి తీసుకో, పెట్టుకో, కాళ్ళు తీసుకో, చూపించు నాకు. దాని మ్యాచింగ్ ఉందంట కప్కి. చూపి చూపి, పైకి లాగా చూపి. రావట్లేదా అంటున్నమ్మా, నీ డ్రెస్ మ్యాచింగ్. అట్లా నాకే అదిగో అదిగో వచ్చింది వచ్చింది. అది లుక్ చండాలంగా ఉంటే టేస్ట్ బాగానే ఉంది. సూపర్ బాగుంది కదా రితన్య. రితన్య కేక్ ఎలా ఉందమ్మా?
రివ్యూ ఇవ్వమని తన్యా టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వు మమ్మీకి మా మమ్మీకి రివ్యూ ఇవ్వు టేస్ట్ చేసి. వాళ్ళ మమ్మీ ఎవరు? క్రిషాక్కళ్ళ మమ్మీ ఎవరు? క్రిషాక్కళ్ళ మమ్మీ ఎవరు తనియా? వర్షం వస్తుంటే పిలవాలి కదా అమ్మ అని. వర్షం వస్తుంటే ఏంటది నువ్వు వర్షంలో తడుస్తూ? తప్పు కదా, పిలవాలా లేదా అమ్మ అని. సడన్గా బయట వర్షం సౌండ్ వినిపించి బయటకు వెళ్ళానండి. వీడు ఉన్నట్టుండి ఎందుకు అలా ఎగురుతున్నాడు, ఎందుకురా చెప్పాలి కదా అని అంటుంటే వాడి టెన్షన్ చూసారా. మా రితన్య పాప దాని స్కూటర్ మర్చిపోయి వెళ్ళిందంట, అది చూపిస్తున్నాడు. వీడి ప్రాబ్లం ఏంటంటే మన ఇంట్లో నుంచి ఏది బయటకు వెళ్ళకూడదు, ఎవరిది మన ఇంట్లో ఉండకూడదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.